ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖపట్నంలో లా స్టూడెంట్ మీద జరిగిన అత్యాచారం కేసులో ఇప్పటికే పోలీసులు 4 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇదే క్రమంలో ఈ అత్యాచార నిందితులందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థినులు ఆందోళనకు దిగారు. మనతో పాటు కొంతమంది విద్యార్థినులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా చూస్తారు ఈ సంఘటన? అసలు మేమైతే ఊహించలేని సంగతులు ఇన్ని చాలా జరుగుతున్నాయి, కానీ గవర్నమెంట్ అనేది ఎలాంటి రెస్పాన్స్ తీసుకోవట్లేదు, ఎలాంటి రియాక్షన్ మా గవర్నమెంట్ నుంచి రావట్లేదు. అందుకనిసే ఇక్కడ ఉన్న ప్రతి కాలేజ్ అమ్మాయిలు సరే మొత్తం ఈ ఒక్క అమ్మాయితోని ఆగిపోయేది అయితే కాదు, ఇలా చాలా అమ్మాయిలకి జరుగుతుంది. ఇంకా ఈ జరగకూడదు, ఇక్కడితో ఇలా ముగించాలనిసే ఇంతమంది వాయిస్ రేస్ చేస్తున్నారు. ఈ వాయిస్ అనేది మొత్తం సిటీకి వినిపించాలనిసే మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. అయినా ఇలాంటి జరిగిన వాళ్ళని ఖచ్చితంగా ఉరిశిక్ష అనేది వేయాలి. ఇలా అసలు జర్నీ జరగకూడదు. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా ఇంకా అలా జరుగుతూనే ఉన్నాయి. దీనికోసం మేమందరం పోరాడుతున్నాం. స్టూడెంట్స్ ఎలాంటి అఘాయిత్యాలు జరపడుతున్నారు, మరోవైపున ప్రేమోన్మాదులు రెచ్చిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గర్ల్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ మధ్య అందరూ ఎక్కువ మొబైల్స్ అన్ని న్యూ సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నీ చాలా ఎక్కువ చేస్తున్నారు. అందులోని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరికి గ్యారంటీగా తెలియటం లేదు. సో అందరూ మంచి వాళ్ళే అనుకుంటున్నారు. సో అందుకనే వాళ్ళందరూ నమ్ముకొని వాళ్ళ కోసం అంటే ఓకే అనుకొని పేరెంట్స్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, పేరెంట్స్ని తిట్టడం, అరవడం, వాళ్ళ మీద ఎక్కువ రెచ్చిపోవడం లాంటివి జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ పేరెంట్స్ వాళ్ళందరూ పిల్లల సేఫ్టీ గురించి ఆలోచిస్తారు, కానీ వేరే వాటి గురించి ఆలోచించరు కదా. అండ్ వీళ్ళు కూడా వాళ్ళని నమ్మకుండా ఏకంగా వాళ్ళని ఎవరైతే బయట నుండి చూస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళనే ఎక్కువ నమ్ముకొని వాళ్ళనే ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రయారిటీస్ వాళ్ళకే ఇస్తున్నారు. సో దీన్ని మనం ఆపాలి. అంటే సోషల్ మీడియా అనేది యూజ్ చేయొచ్చు, బట్ దాన్ని నెగిటివ్ రోల్లో కాకుండా పాజిటివ్ రోల్లో యూజ్ చేస్తే ఎన్నో యూస్ఫుల్ ఐడియాస్ కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ మధ్య ఇంతకుముందు ఇండియన్ కల్చర్ అంటే ఎంతో లార్జ్గా ఉండేది. అంటే ఫారిన్ కంట్రీస్ నుండి ఎంతోమంది వచ్చి ఇండియన్ కల్చర్ని గౌరవం ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఇండియా అంటే ఏంటో, అంటే అమ్మాయిలకి సేఫ్టీ ఉండటం లేదు, ఎవరి చిన్న పిల్లలను కూడా వదలటం లేదు, ఆఖరికి చిన్న పిల్లల నుండి పెద్ద ముసలి వాళ్ళని కూడా వదలటం లేదు. అందుకనేసి వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. అండ్ మన కల్చర్ని అవమానిస్తున్నారు ఎన్నో విధాలుగా. మన పేరెంటింగ్ ఎలా ఉండాలని మీ అభిప్రాయం? పేరెంటింగ్ అనేది వాళ్ళు మొబైల్స్ అనేది మన మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు మనకి ఏవైనా ప్రయారిటీస్ ఎక్కువ ఇచ్చి మన మీద నమ్మకంతో ఫోన్స్ అవన్నీ ఇస్తున్నారు. బట్ మనం వాటిని మిస్యూజ్ చేస్తున్నాం. సో అది కూడా కొద్దిగా కంట్రోల్ చేసి స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. అండ్ గర్ల్స్కి ఒక ఫిజికల్ ట్రైనింగ్స్, బాక్సింగ్స్ అలాంటి వాటికి ట్రైనింగ్స్ ఇచ్చిన ఇటువంటి ఆపడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటివి ఆపడానికి కూడా చాలా ట్రై చేయొచ్చు కూడా. అండ్ బాయ్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్, పేరెంట్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ బాయ్స్కి ఇస్తారు, బికాజ్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి. గర్ల్స్ అనేది వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు అనేసి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వరు. బట్ ఈ మధ్య గర్ల్స్కి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తే చాలా అంటే చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు పేరెంట్స్ అనేది అమ్మాయిల్ని కూడా నమ్ముతున్నారు, అలానే అబ్బాయిల్ని కూడా నమ్ముతున్నారు, బట్ బాయ్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. గర్ల్స్ అనేది ఎంతో కష్టపడి ఎంతోగా చేసుకొని చూస్తున్నా వీళ్ళు కొంతమంది బాయ్స్ వల్ల వాళ్ళు మోసపోవడం ఇలాంటివన్నీ చేయడంతో వాళ్ళు ఇలాంటి వాటికి గురవుతున్నారు. సో ఇవన్నీ అరికట్టాలనేసి ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులంతా ఆ పేరెంటింగ్లో కూడా మార్పులు రావాలి. అయితే మొత్తం మీద ఈ విశాఖ న్యాయ విద్యార్థి సామూహిక అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నిందితులందరినీ కఠినంగా శిక్షించాలంటూ వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.